నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. వైసీపీ పరిపాలనలో ముస్లిం మైనారిటీలపై దాడులు పెరిగాయని, అనేక మంది ముస్లింల ప్రాణాలు తీశారని, రానున్న టీడీపీ ప్రభుత్వంలో ఈ దాడులపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని, మరియు నేను పెట్టిన కేసుల్లో కాకాని తప్పించుకోలేరని, జైలు శిక్ష అనుభవిస్తారని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రమైన మనుబోలులోని సిఆర్ఆర్ కళ్యాణ మండపంలో సర్వేపల్లి నియోజకవర్గ స్థాయిలో ముస్లిం మైనారిటీల సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముందుగా మనుబోలు గ్రామంలోని జాతీయ రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగూర్ మీరా, నెల్లూరు పార్లమెంటరీ మైనారిటీ అధ్యక్షుడు ఎండి మైనుద్దీన్, గూడూరు నియోజకవర్గ మైనారిటీ సంఘం అధ్యక్షులు అబ్దుల్ రహీం, టీడీపీ సెల్ మైనారిటీ సంఘం రాష్ట్ర కార్యదర్శి అమీర్ బాషా, పార్టీ మండల కన్వీనర్ గాలి రామకృష్ణారెడ్డి, జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొబ్బేపల్లి సురేష్ నాయుడు, మస్తాన్ బాబు, వెంకటాచలం మండల అధ్యక్షుడు రాజా యాదవ్ తదితరులు పాల్గొన్నారు. సర్వేపల్లి నియోజకవర్గ మైనారిటీ సెల్ మీటింగ్ జరిగింది, బ్రహ్మాండంగా జరిగింది. దానికి రాష్ట్ర పార్టీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు ముస్తఫా అహ్మద్ గారు, స్పోర్ట్స్ పర్సన్ నాగూర్ మీరా గారు, పోలీస్ అకాడమీ ఊహించినంతమంది మైనారిటీ సోదరులు వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో జరిగిన అన్యాయాన్ని పంచుకోలేని పరిస్థితుల్లో పడుతున్నారు. ఇక్కడే వెంకటాచలంలో ఈయన మనిషి, ఈయన పోలీసు అధికారులు, కాకాని పోతున్న అధికారులు ఉన్న ముస్లిం బిడ్డని, వెంకటాచలంలో ముస్లిం బిడ్డని పెట్టుకున్నారు. మనకు తెలిసిన పరామర్శం లేదని కూడా ఆయన మంత్రికి మనసు రాలే. ఆయన ప్రమోషన్ ఇచ్చి పొదలపూర్లో ఏ ఎస్ఐ అయితే కొట్టి చంపేసాడో పొదలపూర్ తీసుకుపోయాడు. పొదలపూర్లో ఒక దళిత బిడ్డను చంపేసేసాడు. అటువంటి ఘోరాలు నేరాలకి కాకాని పోతున్నది మద్దతు ఇస్తున్నాడు, తీరుతాడు. ఈరోజు ముస్లిం ఆడపిల్లలు తమ్ముళ్ళు అందరూ ఏకదాటి టికెట్కి రావడమే బౌద్ధన్ రెడ్డి నిరాదం నాగూర్ మీరా గారు చెప్పారు. గోబ్యాక్ తప్పదది, డెఫినెట్గా అతని ఓటమి తప్పదు. తెలుగుదేశం అధికారంలోకి వస్తుంది, జనసేన తెలుగుదేశం అధికారంలోకి వస్తుంది. ఈయన చేసిన దోపిడీ, ఈయన చేసిన నేరాలు, ఈయన పట్టున పెట్టుకున్న మనుషుల ప్రాణాలు అన్నిటి మీద డెఫినెట్గా విచారణ జరిపిస్తాం. ఆడపేడో తేల్చుకుంటాం, శిక్ష అనుభవించక తప్పదు. కాకాని గౌతమ్ రెడ్డి నేను పెట్టిన కేసుల్లో నువ్వు తప్పించుకోలేవు, జైలుకు పోయి తీరుతావు. నువ్వు ఒక క్రూర మృగం కంటే క్రూరంగా ప్రవర్తించావు, మనుషుల ప్రాణాలు తీయించావు, మనుషుల ఆస్తులు పల్లగొట్టించావు, వాళ్ళని జైళ్ళల్లో పెట్టించావు. కానీ అనుభవించి తీర్చావు. ముఖ్యంగా మా ముస్లిం సమాజం మోసపోయింది, మోసపూరితమైనటువంటి మాటలు అన్ని వర్గాలతో పాటు మా వర్గం కూడా అధికంగా ఓట్లు సాధికారం రాస్తుంది. 2024లో మేము రాసుకోవడానికి నా మైనార్టీలు అంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి నువ్వు అంటున్నావు కానీ నువ్వు మా ద్రోహులు అనుకుంటావు. 100% ముస్లింల ద్రోహి జగన్మోహన్ రెడ్డి. మా సంక్షేమాలను పక్కన పెట్టాడు, మా అభివృద్ధిని పక్కన పెట్టాడు, మా బిడ్డల విద్యను ఆపేశాడు, మా మైనార్టీ కార్పొరేషన్ నిధులకు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అన్నిటికీ మించి మా ముస్లింల మీద నిర్దాక్షిణ్యమైనటువంటి దాడులు చేసి మా గొంతుకులు కోసేటువంటి జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా రేపు ఓడించడంలో ముస్లింలు ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తారు. ఈ రాష్ట్రానికి మంచి జరగాలి, ఈ రాష్ట్రానికి అభివృద్ధి జరగాలి, నిరంకుశమైనటువంటి ప్రభుత్వం వ్యతిరేకంగా మరి రేపు రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమైనటువంటి ఆలోచన అన్ని వర్గాలతో పాటు మా ముస్లిం వర్గానికి కూడా ఖచ్చితంగా వచ్చింది. ఇక్కడ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఈ కాకని గోవర్ధన్ రెడ్డి చేసి అక్రమాలకు అకృత్యాలకు అంతు లేకుండా పోయి క్యాష్ వదలడు, పుట్ట వదలడు, కొండ వదలడు, చెరువు వదలడు, వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదిస్తే ద్వారా అతని అక్రమాల మీద నడమ తిప్పకుండా చంద్రబాబు రెడ్డి గారు ప్రజల పక్షాన ప్రజల ఆస్తులు కాపాడటానికి వాళ్ళ పోరాటం చేస్తూ ఉన్నాడు. ఓటమి చెందిన ఈరోజు సర్వేపల్లికి 94-99 ఆయన గెలిచి 3 దఫాలుగా మంత్రి ఉండి ఈ నియోజకవర్గాలు ఎక్కడ అభివృద్ధి చూసినా అది చంద్రబాబు
పడతారు. ఈ రోజున ఆయన అలసిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజున మా పక్షాన వాళ్ళ ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి బ్రహ్మరథం పడతానికి సిద్ధంగా ఉన్నారు. రేపు సర్వేపల్లిలో బ్యాక్ గవర్నమెంట్ అనేటువంటి నినాదంతో అత్యధికంగా మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారు గెలవబోతా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల మద్దతు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.